ఇదే మన విశ్వం. అంతం లేని, ఎన్నో అంతులేని రహస్యాలను తనలో దాచుకున్న ఓ మహాబ్రహ్మాండం. కొన్ని కోట్ల శతాబ్దాల వయసున్న ఈ విశ్వంలో ఎన్నో ప్రళయాలు, ఇంకెన్నో నిశ్శబ్దాలు, ఎన్నో లోకాలు, ఆ లోకాలలో ఎన్నో గ్రహాలు, వాటిలో ఎన్నో జీవరాశులు, ఎన్నో జన్మలు, ఇంకెన్నో కథలు. ఆ కథలలోని వ్యధలు, బాధలు, ఆనందాలు అన్నింటినీ ఈ విశ్వం తనలో దాచుకుంది. ఆత్మలు కర్మానుసారం పలు జన్మలు ఎత్తి ముక్తిని పొంది కడకు ఈ విశ్వంలోనే ఓ భాగంగా మిగిలిపోతాయి, నాలాగా. అందులో సామాన్యుల నుంచి మహావీరుల వరకు, కటిక పేద నుంచి అపర కుబేరుడి వరకు అందరూ ఉంటారు. మరణానికి ముందు ఆత్మ భరించలేని బాధ కాని, బలమైన కోరిక గాని ఆ ఆత్మని మరో జన్మ వైపుకు తీసుకెళ్తాయి. కోరికలు తీరక కొందరు పుడితే పగ చల్లారక మరికొందరు జన్మ ఎత్తుతుంటారు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఒకప్పుడు నేను జన్మించిన భూలోకానికి. నాకు తెలిసిన ఓ అందమైన గ్రహం. నేనెవరో మున్ముందు మీకే తెలుస్తుంది. ప్రస్తుత సంవత్సరం 2845, బెంగుళూరు పరిసర ప్రాంతం. సుమారు 1000 ఏళ్ల కింద ఇదే స్థలంలో జరిగిన ఓ మహాయుద్ధంలో సాక్షాత్తు ఆ మహాశివుడే ఆకాశంలో సాక్షాత్కరించాడని చరిత్ర. ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న ఈ స్థలంలో ప్రభుత్వం అల్ట్రాటెక్ సిటీ నిర్మాణం చేపట్టింది. ఒకరోజు అక్కడ పునాదులు తీస్తుంటే ఏదో కనిపించడంతో అక్కడ పనిచేసే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే తుప్పుపట్టిన ఈ ఇనుప ముక్క. కొన్ని 100 ఏళ్ల కింద జరిగిన ఓ అద్భుతాన్ని చవిచూసిన ఖడ్గం. ఓ మహారాక్షసుడిని నరికి దేవతలు మెప్పు పొందిన ఈ ఆయుధం ఓ వీరుడి అరచేతిలో పురుడు పోసుకొని చివరికి అతడి ప్రాణాన్నే బలికొన్న చరిత్ర దీని సొంతం. అప్పటి ఆ కథ నిజమేనని మనకి చెప్తున్న ఓ సాక్ష్యం ఈ ఖడ్గం. ఈ కథానుభూతిని పొందాలంటే మనం తిరిగి ఆ కాలానికి వెళ్ళాలి. మరికొద్ది రోజుల్లో ఈ నేల కొన్ని వేల మంది సైనికుల రక్తంతో మెరవబోతుంది. ఓ వీరయోధుని మరణానికి కొన్ని జన్మల సాక్ష్యంగా మురవబోతుంది. ఓ ప్రేయసి పగకి రాబో 2 జన్మలకి పుట్టినిల్లుగా నిలవబోతుంది. నేనొక మహావీరుని ఆత్మని. బ్రతికున్నప్పుడు నేను గెలవని యుద్ధం లేదు, నాకు తలవంచని వీరులు లేరు, నన్ను తలవని రాజ్యాలు లేవు. కానీ ఇప్పుడు మీకు చెప్పబోయే కథ నా మనసు గెలిచిన ఓ యోధుని కథ, నేను తల వంచని ఓ వీరుని కథ, ప్రేమకు తల ఇచ్చిన ఓ ధీనుడి కథ. ఆ రుద్రుడే దివి నుంచి దిగి వచ్చిన కథ, వీర ప్రతాప రుద్రుని కథ. ఇదే మహత సామ్రాజ్యం. రాజుని దేవునిగా పూజించే ప్రజలు, పాడి పంటలు, సిరి సంపదలతో కలకలలాడుతున్న ఈ రాజ్యానికి రాజు శ్రీ 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 రాజ ఏక వీరరుద్రుడు. పేరుకు తగ్గట్టే అతనొక మహావీరుడు. చేసిన ప్రతి యుద్ధంలో పైచేయి. 3 దశాబ్దాల పాటు మహతని పాలించిన చక్రవర్తి. వయసు మీద పడటంతో రాజ్యాధికారం తన ఏకైక కుమారుడైన వీరప్రతాపరుద్రుడు తీసుకునే సమయం వచ్చింది. యువరాజు శివుని భక్తుడు, మంచి నాట్యకారుడు కూడా. అందగాడే కాక యుద్ధ విద్యలలో ఆరితేరిన అసామాన్యుడు. అతడు సారథ్యం వహించిన యుద్ధాలలో అతడి వేగం, శత్రువులని సంహరించే విధానం చూసి వెనుకున్న సొంత సైనికులే ఆశ్చర్యపోయేవాళ్లు. యువరాజుకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయని గ్రహించి మహారాజు తన మిత్రుడైన శ్రీకుల రాజ్య యువరాణిని చూసి రమ్మని చెప్తాడు. శ్రీకుల మహారాజైన తిరునందుడు కుమార్తెకి ఈ విషయం చెప్పాడు. యువరాణి ఆకర్షికాదేవి సుగుణవతి, సౌందర్యవతి. ప్రతాపరుద్రుని వీరోచిత పోరాటాల గూర్చి పలుమార్లు వినడంతో యువరాజుని చూడకుండానే ఇష్టపడింది. ఆ రోజు రానే వచ్చింది. యువరాజు రాక కోసం శ్రీకుల రాజ్యం ముస్తాబైంది. మహారాజు ప్రతాపరుద్రునికి ఘనస్వాగతం పలికారు. యువరాజు కోసం భారీ విందును ఏర్పాటు చేశారు. అంతలో యువరాణి ఆకర్షికాదేవి కిందికి వస్తూ యువరాజును చూసింది. ఇద్దరి చూపులు పెనవేసుకున్నాయి. యువరాణి మనసు ఆనందంతో నిండిపోయింది. తిరిగి వచ్చేసిన ప్రతాపరుద్రునికి ఆకర్షిక రూపమే కళ్ళల్లో మెదులుతోంది.
కానీ ఆ రోజు అక్కడ ఇంకొకటి కూడా జరిగింది. అక్కడ ఆకర్షికతో పాటు యువరాజుని మరొకరు కూడా చూస్తారు. తనే ఆకర్షిక చెల్లి సుధాంశికాదేవి. తను కూడా యువరాజుని తొలిచూపులోనే ఇష్టపడుతుంది. ఎలాగైనా ప్రతాపరుద్రుని దక్కించుకోవాలని తన అక్క రాసినట్టుగా ఓ ఉత్తరం రాసి యువరాజుకి పంపుతుంది సుధాంశికాదేవి. అందులో మీరు నాకు నచ్చలేదని, ఇంకెప్పుడు నా కంట పడొద్దని రాసింది. అది చదివిన ప్రతాపరుద్రుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదేవిధంగా ఆకర్షికాకి కూడా యువరాజు తనని ఇష్టపడట్లేదని చెప్పి తన మనసు విరిచేసింది. యువరాణి గుండెలు పగిలేలా విలపించింది. యువరాజుని అతని రహస్య మందిరంలో కలిసింది సుధాంశిక. తన మనసులోని మాట చెప్పింది. దానికి తిరస్కరిస్తూ ఆకర్షికకి తప్ప మరొకరికి తన హృదయంలో చోటు ఉండబోదని చెప్తాడు యువరాజు. అప్పుడు సుధాంశిక, మీరొక గొప్ప నృత్యకారుడని విన్నాను, ఒకసారి నాకు మీ కళ చూపించరు అని అడిగింది. నాదంటూ ఏదైనా అది ఆకర్షికకే, ఆకర్షిక కోసమే అంటూ కటువుగా బదులిచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. సుధాంశిక అహం దెబ్బతిన్నది. అతడి నాట్యం చూసే చిన్న కోరికకు కూడా తాను నోచుకోనా అని సుధాంశిక రగిలిపోయింది. ప్రేమ పగలా మారింది. అది కాస్త పెరిగి పెద్దదై ఇరు రాజ్యాల మధ్య యుద్ధానికి దారితీసింది. మహతరాజ్యానికి నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇక రాజ్య ప్రతిష్ఠ కాపాడాల్సిన భారం యువరాజు వంతైంది. మరోపక్క శ్రీకుల రాజ్యం యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయింది. ఎందుకిలా జరుగుతుందో తెలియని అయోమయంలో ఆకర్షికాదేవి యువరాజుకి ఏ హాని జరగవద్దని భావిస్తుంది. కానీ సుధాంశిక మాత్రం తన పిచ్చి ప్రేమలో తేలి ఆడుతుంది. మిత్రరాజ్యంపై యుద్ధం ఇష్టం లేకపోయినా తమ రాజ్య ప్రతిష్టను, రాజనీతిని కాపాడటం కోసం యుద్ధానికి సిద్ధమయ్యాడు ప్రతాపరుద్రుడు. ఎలాగైనా ప్రతాపరుద్రుని దక్కించుకోవాలని చేసిన ప్రతి ప్రయత్నం విఫలమవడంతో సుధాంశిక మనసులో ఇరువురిపై పగ పెరుగుతూ పోయింది. తన అక్క ఆకర్షికాదేవిని గుట్టుచప్పుడు కాకుండా కోటలోనే అంతమొందించే పథకం పన్నింది. ఇక మిగిలింది వీర ప్రతాపరుద్రుడు. తన ప్రేమను తిరస్కరించిన రుద్రుడిని ప్రత్యర్థులెవరూ ముట్టుకోలేరని తెలుసుకొని సొంత సైనికులతోనే తనని చంపించే పథకం రచించింది. కాని ఇదంతా అక్క ఆకర్షికాదేవి మీదికి నెట్టేస్తూ ప్రతాపరుద్రునితో ఆకర్షికే తనని చంపించే కుట్ర పన్నిందని, తను మంచిది కాదని నమ్మబలికింది. ప్రతాపరుద్రుడి మనస్సు ముక్కలైంది. దేవతలకు సైతం లేని ఎత్తైన విగ్రహం ఓ రాక్షసరాజుకి ప్రతిష్ఠించారంటే అతడేంటో అర్థమవుతుంది. మహావీరులు భయపడేది రాక్షసులకైతే ఆ రాక్షసులు సైతం వణికిపోయేది ఈ మహావిషాసురుడికి. రాక్షసలోక సేనాని సులువుగా రూపాలు మార్చగల మాయావి. సూర్యదేవుని వరం పొందిన ఈ క్రూరుణ్ణి సంహరించాలంటే ఆ దేవతలకి సైతం ఓ ఆయుధం తోడు కావాలి. సరైన ఆయుధం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతటి వీరుడైనా ప్రతాపరుద్రుని తాకలేరని తెలిసిన శ్రీకుల మహారాజు ఈ మహావిషాసురుడిని తనకు సాయం చేయమని కోరాడు. శ్రీకుల రాజ్యసేన సారథిగా రణరంగంలోకి వచ్చి ప్రతాపునికి ఎదురు నిలిచాడు మహావిషాసురుడు. ఒకవైపు రణభూమిలో ప్రత్యర్థుల మోహరింపు, యుద్ధం ఓ పెద్ద శంఖారావంతో మొదలైంది. ప్రత్యర్థులు ప్రతాపరుద్రుని వైపు వేగంగా దూసుకొస్తున్నారు. కదలకుండా, కత్తి తీయకుండా చూస్తున్నాడు ప్రతాపరుద్రుడు. అహో మహతరాజ్య యువరాజ, మీ మరణ సత్కారానికి నా గౌరవ స్వాగతం. నీ తల పాతాళానికి, నీ ప్రతిష్ట ఆ పైలోకానికి, నీ ప్రాణం నా పాదాల కిందకి. అహో మహాశివ, అన్య ఉపాయః నాస్తి, రాజ్ఞ ధర్మస్య పరిహారః ధర్మస్య రక్షణాయ. ఈ మదమెక్కిన పశువుని నీలో ఐక్యం చేస్తున్నాను. ఇదం శివార్పణం. రాక్షస రాజ్య సింహాన్ని, ఈ మృగరాజును వేటాడే ఓ పిల్ల యువరాజా, మీరు మొక్కే ఆ దేవతలైనా సరే నన్ను తల ఎత్తే చూడాలిరా. నీవు అమరుడవే మహావిషాసుర, నీకు మరణం లేదు. కానీ ఏ యుగంలోనైనా దైవగణంలో పుట్టి ధర్మాన్ని కాపాడే యోధుడొకడొస్తాడు. ఓటమెరుగని ఆ అసామాన్య వీరునికి మాత్రం నీవి ఎదురెళ్లరాదు. వాని వెనుక సాక్షాత్తు ఆ మహాశివుడే నిలబడి ఉంటాడు. వాడి కోపం
నిన్ను గాంచినప్పుడు మూడో కన్ను తెరుచుకున్న నీ మరణం నీపై పడినట్టనిపిస్తుంది. వీరుడైనా వీరప్రతాప రుద్రుడైనా తల ఎత్తి చూడాల్సినది ఆ మహాశివుడే. అలా మహావిశాసురుడిని చంపిన ప్రతాపరుద్రుడు ఆ రోజు చరిత్రనే మార్చాడు. మా అక్క ఆకర్షిక నిన్ను చంపడానికి కొందరిని నీ సైన్యంలో చేర్చింది. తను నీ చావు కోరుతుంది రుద్ర. నా ప్రతాపునికి ఏ హాని జరగద్దు కృష్ణ, నీవే రక్ష. మహతరాజ్యానికి వీర ప్రతాపునికి అక్కకి నీ మరణమే కావాలి వీరా. నువ్వు కోరేదేదైనా నే కాదు అంటానా, నా ప్రేమే ఈ ప్రాణం కావాలని. శత్రువుల చేతుల్లో మరణించడం కన్నా వీరులు తమ ప్రాణాలు తామే తీసుకోవడం చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. అలా ప్రాణార్పణ చేసే ముందు తమ ఇష్టదైవానికి ఇలా ఖడ్గం ఎత్తి చూపుతూ తాను తీసిన ప్రాణాలకు ఆత్మశాంతి చేకూరాలని తమ ప్రాణార్పణకి మన్నింపు కోరతారు. యుద్ధం గెలిచైనా నిన్ను చేరాలనుకున్నా, నే బ్రతికుండడమే భారంలా మారిందా. అడిగితే ఇవ్వననుకున్నావా, లేక నీకన్నా నా ప్రాణాలు నాకెక్కువ అనుకున్నావా? ఆకర్షిక, నువ్వు కోరితే ఏదైనా ఇస్తా, నా ప్రేమను తప్ప. ఈ ప్రాణం తీసి హక్కు ఆ మహాశివునికి కాక మరెవరికుంది? నా ప్రేమకు తప్ప. అదే సమయంలో అక్కడ ఆకర్షిక కూడా ప్రాణం విడిచింది. పగ చల్లారక సుధాంశిక కూడా ప్రాణం తీసుకుంది. సకల రాజలాంఛనాలతో ప్రతాపరుద్రుని అంతిమయాత్ర ముగిసింది. ప్రజలందరూ తమ యువరాజుకి కన్నీటి వీడ్కోలు పలికారు. రాజ్యమంతా కనబడేలా పెద్ద చితిమంట వెలిగింది. ప్రతాపరుద్రుని రెండవ జన్మ ఇప్పటి కర్ణాటకలో వేరొక పేరుతో పిలువబడుతున్న అప్పటి దశావరీ నేల. కటిక పేద కుటుంబంలో జన్మించిన ప్రతాపరుద్రుడు ధనిక కుటుంబంలోని అమ్మాయితో ప్రేమ, 25 వయసుకే మరణం మళ్లీ అతన్ని పలకరించింది. ఓ ప్రేతాత్మ అతన్ని అదే నేలకి రప్పించి చంపింది. చేద్దామంటే ఉద్యోగం లేదు, తీద్దామంటే జేబులో పైసలు లేవు, కనీసం చూద్దామంటే ఓ అందమైన ఎవరిది? ఫైనల్లీ పంపించేసామన్నమాట. ఆ ఈశుడు ఈ వ్యాలంటైన్ డే రోజు ఈ ఈశుడి పంపించిన వ్యాలంటైన్ రే. ఫాస్ట్ హా, డోంట్ థింక్ హా. యాదవ మోగ యాదవీడును సంపేత్తాను రే, సప్న పేరుతావంటే వాళ్ళు వ్యాలంటైన్ డే రే. అన్నా ఏందన్నా ఏమా జోరు మీద ఉందా వ్యవహారం? ఏం లేదురా, నేను ఒక అమ్మాయిని చూసా. అమ్మాయా? అందంగా ఉంటదా? అందమైన కళ్ళు, చూడ చక్కని పళ్ళు, శృతి మెత్తని ఒళ్ళు, అందుకే ఏదో కుళ్ళు. అన్నా అందమైన అమ్మాయి అంటున్నావు కదా, మనకు పడుతుందంటావా? మరి పడకపోతే పడదరా ఏదవని నాకు చెప్పాలి కానీ నా లవ్వని పట్టుకుని మనది మనకేంట ఏంటి? అంటే అన్నా
జోక్ అన్నా. జోకు జోకు. జోక్ ఓకే వెరీ గుడ్. ఏంటిది? ఇదే అన్నా క్లీనింగ్ అన్నా. క్లీనింగ్. వెరీ నైస్. ఒకసారి ఆ. ఓకే వెరీ నైస్. నీ అయ్యా నాన్న పట్టుకొని మనది అంటావేట్రా? పుచ్చకాయలతో పచ్చేస్తారు పిచ్చి మొహన్ నాయలా. అందుకే అంటారా మంచోళ్ళు మంచి దొరికితే చెడులకి చెడు దొరుకుతుందని. అంటే దాన్ని స్ట్రాంగ్ గా వాడదామని. నువ్వేదైనా చెప్పన్నా, ఆ అమ్మాయితో మనకు పడదు. ఈ చెవిటోడితో ఏందో నాకు ఈ సావు అన్ని తుడిసి తుడిసి. రే చెవిటి మున్నా నా కొడక, నా జీతం పెంచావురా యదవా. ఏంట్రా ఏంటా నీ ఉద్దేశం? ఏ పలకవే, ఏ పలక నీ చెవులన్న తిట్లో. వచ్చావరా? అమ్మా వీడొకడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా? చెప్పరా, ఏ వంట గురించి చెప్తున్నావు? చెవిటి మొలకానికి చెప్పు దెబ్బలని వండి అవసరం లేదురా, డైరెక్ట్గా వడ్డించడమే. అబ్బా నువ్వు చెప్తుంటే నా నోరు ఊరిపోతుందిరా. నా చెవులకు వినపసం పైన వంట చెప్పినావు కాబట్టి ఇదిగో తీసుకో. నీకు ఏం చెప్పా, నీకు ఏమర్థమైందిరా? డబ్బులు ఎందుకు ఇచ్చా? నీకు వినపడాలని చెప్తే నేను పోతా. మరి ఇంకే పో. యాదవ యాదవ యాదవ. మొత్తానికి మన ముసలోడు దయ వల్ల ఈ రోజులు గడిచిపోయిందిరా. వీడితో మనకు ఎందుకులే. అలాగే వీరా ఇక నేను వెళ్తాను. అప్పుడేనా? ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఇంటికి వెళ్ళి మమ్మీ ఫోన్ నుంచి కాల్ చేస్తాను, ఓకేనా? నౌ యూ విల్ గెట్ ఏ కాల్ ఇన్ 3, 2, 1. స్వప్న, ఇది నన్ను నిద్ర కూడా వదిలిపెట్టలేదురా. కొంప తీసి కళ నిజం అవుతుందంటావా? అమ్మో. ఓం పవనేశ్వరాయ నమః, పవన్ స్టార్ పవన్ కళ్యాణాయ నమః. ఎప్పుడు దర్శనయ్యా స్వామి? అబ్బ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 ా, నువ్వు మామూలు ఫ్యాన్ కాదన్నా, 5లో తిరిగి 6 రెక్కల ఫ్యాను అన్నా. రేయ్ అంటే అభిమానం రా, ఫ్యాన్ ఏంట్రా? అసలు పదవంటనే పడట్లేదు నాకు. ఓ కాదురా, ఓ జీ అంటే ఏంటో తెలుసా? అవర్ దెబ్బకు చెవులు దిమ్మిట్టుంటేగా. పాలమ్మె పిల్ల పాలమ్మె పిల్ల అమ్మడు అన్నా, పాలు కాదన్నా పూలన్నా. పాలంతా నీకెందుకు, పూలంతా నీకెందుకురా? నీకు అమ్మాయి కావాలా, అమ్మాయి ఐటమ్ కావాలా? అమ్మాయే కావాలన్నా. కదా అందుకే అంటారా బలవడానికి బలం ఉంటుంది, గుణం గుణం ఉంటుంది అని. ఇంకా నేను వాకౌట్ ఇషాన్ ఇషాన్ ఏంటి వెనకాల కలిసి పడుకుంటే ఇంటి దాకా వచ్చేసావు? ఇషాన్ ఇషాన్ ప్లీజ్. ఏం చేస్తానో నా ప్రేమను నమ్ముతో చెప్పు చెప్పు ఇషాన్. ఈశాన్ చూడు స్వప్న, అమ్మాయిలు పెట్టి అబ్బాయిలు పెట్టరు అనుకో అది రొమాన్స్, కానీ ఇలా సెండాలంగా అబ్బాయిలు అంటే అమ్మాయిలు పెట్టరు అనుకో అది నాన్ సెన్స్. ఇదో పాట
చూసావా, మనలాగే మన టేస్ట్ కూడా కలవట్లేదు. ఇది జస్ట్ సాంగ్ ఇషాన్. అందుకే ఇంకోసారి ఆ పాట వినపడకూడదు, నువ్వు కనపడకూడదు. ఉం? పాట అంటే అది, నువ్వు నీ బాయ్. I'm giving you 1 minute. వెళ్ళిపో. ఆగనా, నేను వస్తున్నా. హాయ్ ఇషాన్, నీకోసమే వెయిటింగ్. ఓ, మరి అలా ఫోన్లో నువ్వు కూడా ఇలా ఫోన్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడు, ఎవ్వరికీ డౌట్ రాదు. సూపర్. హలో. ఏయ్, పక్కనే ఉన్నాగా, ఎందుకు అరుస్తున్నావు? సారీ, ఇంతకీ మీకు నా పేరు? పక్క పక్కనే ఉంటూ ఆ మాత్రం తెలుసుకోలేనా? మరి మీ పేరు? నిద్రలో కూడా నేను పలకరిస్తా, అదే నా పేరు. నిద్రలో ఉన్న పలకరిచ్చేదంటే కళ, చంద్రకళ, శశికళ ఉంటుంది. పేరులో ఏముందిలే కానీ ఇవాళేంటి చాలా స్మార్ట్గా కనిపిస్తున్నావు? ఏంట్రా ఏంటి బాధ? టు ఈశాన్ ఐ లవ్ యూ స్వప్న. తాగినప్పుడు కూడా దీని గురించి గుర్తు చేస్తావేంట్రా? చూడరా, దాని నెంబర్ నుంచి కాల్ లేపట్లేదని దాని అమ్మ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నా. నేను లేపుతానా? అయినా బావ, ప్రేమ అంటే సాధించడం కాదు బావ, సాధించుకోవాలా. ఇది కాదు ఏదో రాయ్. వీడు యువరాజు, వీడికి ఎంటర్టైన్మెంట్. బాయ్. అసలు నీ అమ్మాయి ప్రేమిస్తే నీకెందుకురా? నేనేమన్నా ప్రేమిస్తే నువ్వు కూడా వింటరా? ఆయంట్రా, నువ్వన్నా రంగస్థలంలో రామచరం అనుకుంటున్నావా? బెండకాయ మొహం వేసుకొని. అందుకే అమ్మాయిలకు నేనంటే ఇప్పటికీ లైకింగ్. ఓరి బాబోయ్, నాకు బలి దొరికారు ఇద్దరు. వాడికి బయటికి రాదు, నీకు లోపలికి వెళ్తావు. ఇప్పుడు వాడికి వాయిస్ కట్టు, నీకు ఆడియో పట్టు. ఇంతకీ నన్ను రాత్రికి ఏమనుకొని తినమంటున్నట్టు? కోడిపి అట్టు. అప్పట్లో మీ ఆంటీ వండి చేసి పెట్టేదిరా, ప్లేట్ మొత్తం నాకేది. అరే చెప్తే నమ్మడు, ప్లేట్ మొత్తం నాకేదిరా. రాయ్, ఇంకొకసారి నా కోపం తెప్పించావు, నీ డబ్బులని నీకు తిరగవలసి ఉంటుంది. రే ఇంతలా చెప్పాలేంట్రా? వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ డిష్. రే, వాడు తిన్నాడో లేదారా? అలా కంటిన్యూస్గా కక్కుంటే ఉన్నాడు. అలా కక్కుని సనగపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ రా? సర్లే, ఇవి కూడా తీసుకో. ఓరు నీ చెవుల్ని కోతులు కొరికి అయ్యా. నేను చెప్పింది వంటకం కాదురా, పెంటకం. చాలే, ఇది కూడా. అయ్యో, యాదవ్ సచ్చినాడు. ఎప్పుడు బాగుపడతారా? హాయ్ శశి. హాయ్. ఏంటి, మీ ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చినట్టున్నారు? ఇక్కడ నేను నీకోసం చూస్తుంటే నువ్వు కింద మా చుట్టాలతో టైం పాసా? హే, అలా ఏం కాదు. యాక్చువల్లీ నేను వేరే కాల్లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను, నువ్వు పెట్టి. యాక్చువల్లీ నువ్వు ఆ మాస్క్ కొంచెం దించితే నీ ఫేస్ చూద్దామని.
నా ఫేస్ చూస్తే మళ్ళీ నాతో ఇంకెప్పుడు మాట్లాడవేమో. చచ్చా, నువ్వు ఎప్పుడు అలా అనుకోకు. నీకు మాట చెప్పరా, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నువ్వంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నా గొంతుని నువ్వు ఇష్టం అని చెప్పావు అనుకో, ఆ తర్వాత నా గొంతు నీకే అంకితం. ఇంకెవరితో మాట్లాడను తెలుసా? వావ్, అయితే చెప్పేమంటావా? స్వప్న, ఏది వెళ్ళిపోయిందా? రాయ్, నీకు ఇష్టమైన బిర్యానీ కొంచెం దూరమైనా పర్లేదని రెడీ హోటల్ తెచ్చా. అక్కడ తెచ్చారా? కుమ్మే, అది ఎరా బాండా, తిన్నావా? చెప్పండి రా, తిన్నావా లేదా? లేదు. ఏ నువ్వు పెడతావా? రాయ్, నీ పిచ్చిని అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు ఈశాన్ కార్తికేయ కాదు. రాత్రికి నేను చెప్పాటి మందు పార్టీ కాదు. అయ్యి మందు పార్టీయా? అయితే ఓకే. మందు పార్టీ కావాలి నీకు? లోపల బిర్యానీ ఉంది, వెళ్తేనా? బిర్యానీయా? ఎప్పుడు బిర్యానీ. ఓహో, తినేస్తున్నావుగా? ఎప్పుడు బిర్యానీనా? ఈడేంటి అటు నోరెళ్ళు పెట్టి చూస్తున్నాడు? మనకెందుకులే. ఓయ్ రే, ఎందుకురా బండి అంత తరచు? బిర్యానీ తినమంటే ఏమైంది? రేయ్, నీ గొంతు వచ్చిందిరా? నీ అబ్బాయి ఎగురుకుంటూ వచ్చిందిరా. ఎవర్రా? అదే రోజు నువ్వు చూస్తున్నా అమ్మాయి ఆ డాబా మీద ఎట్టడి దొరుకుతుంటా అమ్మాయి రా. అదిగో ఇలాగొచ్చి వెళ్ళిపోయిందిరా. నీ గొంతు వచ్చిందని ఆనందపడాలా లేక నువ్వు చెప్పేదానికి షాక్ అవ్వాలా అర్థం కావట్లేదురా. బావా దయ్యం, మనిషి కాదు దయ్యం. దయ్యం బావా, దయ్యం. రే, నీకు కనుక అనిపించిందా? నాకు కనపడలా. వీడు చూడలేదు బావా, అది దయ్యం. ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా? ఇక్కడ నేను తప్ప ఎవరూ ఉండరు బాబు. అదేంటి సార్, ఆ రోజు ఆ చిన్న బాబు వాళ్ళమ్మ వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు కదా సార్, నేను మీ వాళ్ళు అనుకున్నానే. నాకు పిల్లలు లేరు బాబు. మా ఆవిడ చనిపోయిన దగ్గర నుంచి నేను ఒక్కనే ఉంటున్నాను. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఇక్కడికి ఎవరూ రారు. అయితే వాళ్ళిద్దరూ ఎవరు? అదంతా నిజం కాదా? ఇంకా అక్కడేం చూస్తున్నావు బావా, అది ఆల్రెడీ మన రూమ్కి వచ్చేసి ఉంటుంది. ప్రపంచంలో అమ్మాయిలు దయ్యాన్ని ప్రేమించావేంట్రా? ఇప్పుడు ఎలా వెళ్ళాలరా బయటికి? ఎంత రెంటి కూడా మాత్రం ఇలా స్టార్టింగ్ వెళ్ళిపోవాలరా? పైన దయ్యం ఉంది, మొన్నటి వరకు డాబా మీద ఉంటుంది, ఇప్పుడు రూమ్ లోకి వచ్చేసింది. ఓరి నీ పని పిల్లవంతురా పైన. అరే వినోదు, నువ్వు మాట్లాడుతున్నావురా. నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏం లాభంరా, నీకు వినపడిసవట్లేదు కదా? పైన దయ్యం ఉందయ్యా. సరే సరే, పొద్దుగాల మాట్లాడుకుందాం, పైకి వెళ్ళండి. పక్క నుండి మరి పాడెక్కిచ్చుంటున్నాడు బావా. చెప్పింది వినాలే, ఈ టైంలో బయట తిరిగితే దయ్యాలు కనబడతాయి. ఇలా పెళ్లిగా ఉన్నాడు బయటకు వెళ్తే ఇంకేమనుందా? సపోర్ట్ చేయకుండా పైకి వెళ్ళండి. ఏం చేస్తాయి చెప్పండి 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 ఏం చేస్తాయి? చెప్పండి చెప్పండి, పిల్లగా పని చేస్తాయి చెప్పండి చెప్పండి. అవును బా, ఏం చేస్తావు చెప్పండి చెప్పండి. నువ్వు ఆగబావా, నువ్వు ఏం చేస్తావు చెప్పండి, నాకు కంగారు. అది దయ్యం రా. అయితే మనం ఎక్కడున్నా బయటికి వెళ్ళినా ఎంటబట్ట అయితే అదేదో ఇక్కడ తెచ్చుకుందా? వద్దు బావా, నీ కాలు మొక్కుతా, నేను బయటికి వెళ్ళిపోతా బావా, నన్ను విడిచిపెట్టి బావా. బావా నేను రాను బావా, నాకు మాత్రం తీసుకెళ్ళబావు. నీ వద్దు బావా, నేను ఇంటికి వెళ్ళిపోతా బావా. బావా ప్లీజ్ బావా, వెళ్ళొద్దు బావా. అది ఇంకా లోపలే ఉన్నట్టుంది బావా. నీకు నా మీద కోపంగా ఉందా?
అయితే చంపేవే. రా. అమ్మో బ్రగతో. హే ఆ రే ఆ రారా. ఏమైంది బావా? డబ్బులు రా రా. ఓ బావా నాకేదో భయంగా ఉంది, వెళ్ళిపోతాం పద బావా. నేను నమ్మను. చూడరా డబ్బులు రా, నిజమైన డబ్బులు. ఏ నిజమైన డబ్బులు బావా? ఆ గుర్తొచ్చింది, ఆ అమ్మాయి నేను ఇష్టపడుతుంది కదరా, అందుకే మనకి డబ్బులు ఇచ్చిందేమోరా మన కష్టాలు తీరిపోవడానికి. గుర్తొచ్చింది. యా. ఇంకెన్నాళ్ళు రా ఇలాగా? ఆ అమ్మాయి చచ్చిపోయి కూడా 11 రోజులు అయింది. నువ్వు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని ఇలా పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు బావా. నేను ఇలా చూడలేకపోతున్నాను బావా. నువ్వు ఇంకా ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసి నా పాత బావలా ఉండు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్. ఎరా నన్ను విడిచి వెళ్ళిపోదని చెప్పావు కదరా. గొంతులో నీకు మాట ఇచ్చింది, కష్టాల్లో మనకు డబ్బులు ఇచ్చింది, ఇప్పుడు మనం బ్రతకడానికి దారినిచ్చిందిరా. ఏం బావ ఇది? నాకు ఆఫర్ లెటర్ వచ్చిందిరా. ఆఫర్ లెటర్? నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఇంతకంటే అక్కడ ఏదో రాసిందన్నా. I want you. ఎక్కడో చూసానే బావా, బావా ఇది ఎక్కడో చూసానే. గుర్తొచ్చింది, స్వప్న. సేమ్ చూడు చూడు, సేమ్ అదే అదే, ఖచ్చితంగా అదే. స్వప్న రాసిన లెటర్ లో సేమ్ అదే సింబల్ ఉంది. నిద్రలో కూడా నేను పలకరిస్తా, అదే నా పేరు. ఏమైంది బావా? గుర్తొచ్చింది, స్వప్న. సేమ్ చూడు, చెప్పు బావా ఏమైంది? ఒక్క నిమిషం. స్విచ్ ఆఫ్. చెయ్యి చెయ్యి చెయ్యి. ఆంటీ. బాబు ఎందుకు నాన్న నీ ఫోన్ చేస్తే తీయలేదు? ఏమైంది? స్వప్న చనిపోయిందయ్యా. ఏమైంది? ఎప్పుడు ఆంటీ? మొన్న ఫిబ్రవరి 14వ తారీఖున ఉరి పోసుకుని. అంటే నువ్వు బ్రతికున్నప్పుడు నీ ప్రేమ నమ్మలేదని చెప్పి నువ్వు చచ్చిపోయానని నన్ను నమ్మించాలనుకున్నావా? చనిపోలేదు నువ్వుగా స్వప్న, నేను. ఊరుకోవా, నన్ను చంపే స్వప్న. ఊరుకోబావా, మనం ఇంక ఇక్కడ ఏం చేయలేమురా ఇప్పుడు. అటు చూడనా.
చచ్చిపో. ఏమైందన్నా? అన్నా ఏముంది అక్కడ? నా గొంతు నువ్వు ఇష్టం అని చెప్పావు అనుకో, ఆ తర్వాత నా గొంతు నీకే అంకితం. నిన్నెంత సులువుగా చంపితే ఎలా వీరా? బ్రతికుండగానే నీ అందమైన ముఖంలో ప్రేత కళ చూడాలి ప్రీతమా. లే పరిగెత్తు, చావు అంత సులువుగా రాదురా నీకు. వెతుకు. నా వల్ల కాదు, నన్ను చంపే. అందుకే కదా నా వీర్రా నిన్ను ఇక్కడికి రప్పించింది. ఈ కథ ముగించే ముందు నీకు నీ కథ గుర్తుకు రావాలి ప్రతాపరుద్ర. నేనెవరో నువ్వెవరో మన మధ్య. ఈ నేలని గుర్తుపట్టావా? నీలోని అప్పటి మహావీరుణ్ణి పసిగట్టావా? అంటే నువ్వు ఆకర్షికవా? అప్పటి సుధాంశికని ఇప్పుడు స్వప్నని రా. అవును ప్రతాపరుద్ర, నాకు దక్కని నిన్ను దానికి కూడా దక్కొద్దని నిన్ను చంపించాలనుకున్నా. కానీ నన్ను పక్కకి నెట్టి నువ్వు దానికోసం నీ ప్రాణం తీసుకున్నావు. నాకది నచ్చలేదు. చచ్చైనా నీ మీద పగ తీర్చుకోవాలని నా ప్రాణం తీసుకుని ఇలా ప్రేతాన్ని నిన్ను ప్రతి జన్మలోనూ చంపుతున్నాను. ఇప్పుడు కూడా చంపుతా. కానీ అప్పటి నా ఓ చిన్ని కోరిక నువ్వు తీర్చాలి. అప్పటి నీ కోరిక? మన ఇష్టాలు ఎప్పటికీ కలవు అన్నావు కదా వీరా. ఇప్పుడు నువ్వే కలుపుతావు. నీ శివుడు ముందే కాదు, ఈ శివంగి ముందు కూడా ఆడాలి. You have just 1 minute.
పగతో ఉన్నా అది నన్ను నులిమేస్తున్నా నా ప్రేమే జారే కన్నీరులా కడతేరే ఈ మజిలి కడు చేదైనదా కలవని మన కథలే మహబాదైనదా చాలు వీరా, నా పగ పూర్తిగా తీరింది. నీ ప్రేమను నీకు తిరిగిచ్చేస్తా. ఇక మన మధ్య జరగబోయేది ఓ అద్భుతం. రా, ఇక నాలో కలిసిపోవీరా. ఏ జన్మైనా నే నీతో ఉన్నా నే వద్దంటూ చీ అంటూ నువ్వు వెళ్ళిపోతున్నా వస్తాలే నీ కోసం ఎందాకైనా నీ ప్రేమే తిరిగిచ్చే మాటిస్తున్నా. ఏదో జరగబోతుందన్నా. ఏంట్రా అది?